దాశరథి కరుణాపయోనిధి నీలఘనాభమూర్తివగు నిన్ను కనుగొనగోరి వేడినన్. అంటే నీలమేఘ శ్యాముడు కదా ఆయన, నల్లనైనటువంటి మేఘము లాంటి నీలమేఘ శ్యాముడు రాముడు. ఆ మాట మొట్టమొదటి చెబుతూ నీలఘనాభమూర్తివగు నిన్ను గనగోరి వేడినల్ జాలము చేసిడాగెదవు. జాలము చేయటం అంటే ఎందుకు అనవసరంగా ఆలస్యం చేస్తున్నావు. ఈ జాలము నోర్వజాల అంటే నేను మామూలుగా జావళీలలో ఎక్కువగా ఈ పదం కనపడుతుంటుంది. మనం జాలము చేసిడాగెదవు సంస్తుతికెక్కిన రామనామము ఏ మూలను దాచుకోగలవు. లోకంలో అందరూ అనుకుంటున్నారు, అరే రామనామము రామాని గనక, ఇంతకుముందే చెప్పు తొంటి చిలుక రామ అన్నందుకే దానికి మరి మోక్షం వచ్చినప్పుడు లోకంలో అందరూ అనుకుంటున్నారు, ఒక వేశ్య అయినటువంటిది కూడా రామనామముతోటి తనువు చాలించినందుకు ఆ విష్ణుదూతలు యమదూతలు కొట్టుకొని ఈమె వైకుంఠానికి పోవాల్సిందే, యమలోకానికి పోవడానికి వీల్లేదు అని చెప్పుకోవటం ఇంకా ఇప్పటికీ నేను వింటున్నాను కదా స్వామి. మరి నువ్వు ఆ రామనామమును ఏ మూలను దాచుకుంటావు? దాచుకోలేవు. సత్యం అంటాం కదా మనం, అది దాచుకోవాలన్నా దాగని రహస్యం. నీలఘనాభమూర్తివగు నిన్ను గనుగొనగోరి వేడినన్ జాలము చేసి డాగెదవు సంస్తుతికెక్కిన రామనామము ఏ మూలను దాచుకోగలవు. ముక్తికి ప్రాపది, అది శబాష్, అది ముక్తికి నిలయము, నిలయము అని అందరూ కోడే కూస్తున్నారు, ఏకరువు పెడుతున్నారు, ఘంటాపథంగా చెబుతున్నారు. అయ్యా ఓ లీలామానుష విగ్రహ, నీవు ఒకవేళ మమ్మల్ని పరీక్షింపదలచి నువ్వు మమ్మల్ని విననట్టు నువ్వు నటించినా మేమేం నమ్మమయ్యా. ఎందుకంటే అసలు నీ వల్ల కాదు అది చెప్తున్నా చూడు, నువ్వు ఏ మూలన దాచుకోలేవు. మూలన దాచుకోవటం ఏంటండి అంటే నువ్వు తప్పించుకోలేవు. మాకు మోక్షం ఇచ్చి తీరాల్సిందే, మమ్ములను కరుణించి తీరాల్సిందే, అది అక్కడ చెప్పడం. అంతేగాని నిజంగా ఏదో ఒక మూలన వస్తువు కాదుగా ఇది. అంటే నువ్వు చాలా దయాంతరంగుడవు, అందుకని దాశరథి కరుణా పయోనిధి అని మొకటంలోనే చెప్పాడు. ముక్తికి ప్రాపది పాపమూలకు ఉద్దాలముగాదే మాయడల దాశరథి. ఇది పాపము అంటే ఆ మొదళ్లను తెగనరికేటువంటి పాపము అనేటువంటి మూలము, ఆ వేళ్లను కోసేటువంటికి ఒక గొడ్డలి లాంటిది, ఒక తవ్వేటి కొడవలి, లిక్కి, రకరకాల పేర్లు ఉన్నాయి. ఇట్లా కోసుకుంటూ పోతాం చూడండి మనం, అదిగో అటువంటిది. ఒకవేళ మేము గనక ఏదైనా పాపములు చేసి ఉన్నట్లయితే, ఆ పాపములనేటువంటి వాటిని గనక చిత్రగుప్తుడు రాసి ఉన్నట్లయితే, ఆ పాపములను చూచి యమధర్మరాజు గనక వీడికి శిక్ష వేయండి అని కనుక ఒకవేళ చెప్పున్నట్లయితే, వాటిని కూడా అన్నిటిని కూడా ఇట్లా కోసుకుంటూ పైరును కనుక ఏ విధంగా అట్లా వచ్చిన తర్వాత ఇలా కోసుకుంటూ పోతాం చూడండి, అలా చేయగలిగినటువంటి శక్తి ఈ రామనామానికి ఉన్నది. నువ్వు ఇంకే మూలం దాచుకుంటావయ్యా? దాచుకోలేవు నువ్వు. కాబట్టి స్వామి వచ్చి మాకు కనబడి కరుణించవయ్యా అంటే ఇక్కడ ఈ పద్యంలో అంతరార్థం ఏంటంటే, రామనామం అనేటువంటిది చాలా గొప్పది. రా మా
ఈ రెండింటికి ఏదో కవాటం అని లోపలికి పోగానే మూసేస్తుంది. పాపాలనేటువంటి వాటిని ఇక అసలు రానియదు, పుణ్యాన్ని మాత్రమే రాణిస్తుంది. అటువంటి అసలు రామ అంటే ఏంటంటే అందమైన, లలితమైన. కాబట్టి ఈ శబ్దానికే, ఈ రెండు అక్షరాలకే, ఈ రెండు అక్షరాలకే ఇంతటి గొప్పతనం ఉన్నప్పుడు ఇంకా నువ్వెక్కడో నేను దాచిపెట్టుకుంటాను నా భక్తుల్ని, ఇవాళ కాదులే రేపులే, రేపేదేమైనా వాళ్ళను నేను ఆదుకుంటాను నువ్వు అనలేవు స్వామి. ఒకవేళ ఉన్నా కూడా మా పాపాలన్నింటిని కూడా పటాపంచలు చేసేట్టుగా, వాటినన్నిటి కూడా నరికేసేట్టుగా, అవతలికి అయిపోయేటట్టుగా, అంటే ఆ పాపాలన్నిటినీ కూడా దూరం చేసేటువంటి రీతిలో నువ్వు చేయగలవు. దాశరథి కరుణాపయో